శ్రీశైలేశయాపాత్రం దేవక్త్యాదిగుణాన్నవం యతీంద్రపణం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామనమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहत तरित्राणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय पट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल इति इन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदतिथीश्वरतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन्निरमितपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैः षड्भिः समाकीर्णं नाङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगदातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्री विष्णुचित्तपद पंकज संगमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखर भारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं धारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं మనం శ్రీ విష్ణు పురాణంలో 7వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. ఈ 7వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటి 45 శ్లోకాల్లో 37 శ్లోకాల వరకు పూర్తి చేస్తున్నాం 13వ తారీఖు వరకు. ఆ తర్వాత అనుకోని విధంగా కొన్ని విరామాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం 7వ అధ్యాయంలో మొత్తంగా కలుపుకుంటే విషయం ఏమిటంటే మరీచి మున్నగు ప్రజాపతులు, ఆ తర్వాత స్వయంభవ మను సంతాన వర్ణన, దాని గురించి చదువుకున్నాం అనమాట. ముఖ్యంగా ఈ సనందనాథులు ఎవరైతే ఉన్నారో వారు సంతానాపేక్ష లేక ప్రపంచ విషయాసక్తి లేకుండా ఉండిపోవడం, దానివల్ల వారంతా కూడా జ్ఞాన సంపన్నులై వీతరాగులై మాస్తరం లేని వారు అవడం, ఆ విధంగా మహాత్ముడు బ్రహ్మ చేసే సృష్టిలో ప్రజావృద్ధిలో ఆసక్తి లేని వారు అయినందువలన బ్రహ్మకు 3 లోకాలను దహింపజేసే మహాక్రోధం జనిస్తుంది. ఆ కోపము నుండి ముడిపడినటువంటి కనుబొమ్మలు గల ఆయన నుదిటి నుండి మధ్యాహ్న కాలంలో తేజస్తో సమానమైన ప్రకాశంతో రుద్రుడు ఆవిర్భవించడం, ఆ రుద్రుడు కూడా సగం స్త్రీ సగం పురుషుడుగా శరీరం కలవాడవడం, ఆ మూర్తి మహాకాయంతో అతి ప్రచండుడై కోపంతో దుమదులాడిపోతున్నప్పుడు బ్రహ్మ స్వరూపాన్ని చూసి నిన్ను నీవే 2గా విభజించుకోమని చెప్పి అంతర్ధానం అవటం అన్నమాట. విభజ ఆత్మనం ఇత్యుక్త్వా బ్రహ్మ అంతర్దధే తతః అని చెప్పడం. ఆ తర్వాత తదోక్తో అసౌ ద్విధా స్త్రీత్వం పురుషత్వం తదా ఆకురత్, ఆ విధంగా చెప్పబడినటువంటి ఆ రుద్రుడు తన స్వరూపాన్ని స్త్రీత్వంతో పురుషత్వంతో వేరువేరుగా విభజించుకొని విడిపడ్డం, అందులో పురుషత్వాన్ని 11 భాగాలుగా చేయడం, ఆ మహాదేవుడు స్త్రీత్వాన్ని సౌమ్యం అసౌమ్యం శాంతం అశాంతం తెల్లనివి నల్లనివి అయినటువంటి అనేక విభాగాలుగా విభజించడం అన్నమాట. ఆ తర్వాత దక్షిణకు ప్రసూతి యందు 24 కన్యలు కలగడం, ఇవన్నీ చదువుకుంటూ వస్తున్నాం అనమాట. ఆ చివరికి శ్రద్ధ కామం చలాదర్పం నియమం తుష్టిరాత్మజం సంతోషం చ తథా దృష్టి లోభం పుష్టిరాసూయత, ఈ విధంగా ఎవరి జన్మలు అంటే వరుసగా మనం ఈ భృగు మహర్షి వీళ్ళందరికీ కూడా పత్నులను బ్రహ్మే పత్నులుగా తయారు వారికి సృష్టించడం, ఇవన్నీ చదువుతున్నాం అన్నమాట. ఆ తర్వాత చివరికి మనం 35వ శ్లోకంలో మనవో మనుపుత్రాశ్చ భూపా వీర్య ధనాశ్చయే సన్మార్గాభిరత సూరాతే నిత్యస్థితి కారిణ అని, అంటే మనువులు
తర్వాత మనుపుత్రులు వీర్యధనులైనటువంటి రాజులు వారు సన్మార్గమునందు ఆసక్తి కలవారై మహాసూరులై ఎల్లప్పుడూ కూడా ఈ జగత్తు యొక్క స్థితి అంటే ఏమిటి? రక్షణం అన్నమాట. సృష్టి వేరు, రక్షణ వేరు. మనం ఏదైనా సృష్టించవచ్చు, కానీ దాన్ని రక్షించాలి అన్నమాట. ఆ రక్షిస్తేనే ఆ సృష్టికి సార్థకత ఉంటుందన్నమాట. కాబట్టి ఈ జగత్తు యొక్క స్థితికి అంటే రక్షణ ఎవరు చూస్తారు? మరి కారణభూతులు అయ్యారు ఎవరు? మనువులు, మనుపుత్రులు, వీర్యధనులైనటువంటి రాజులు అన్నమాట. కాబట్టి ఈ విధంగా వీరందరూ కూడా ఈ జగత్తును రక్షిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఏయం, అప్పుడు మైత్రేయుడు అడుగుతారు అనమాట, ఏయం నిత్యస్థితి బ్రహ్మన్ నిత్య సర్గతదేరిత నిత్య అభావత్య తేషాం వై స్వరూపం మమ కథ్యతాం. అప్పుడు బ్రాహ్మణ్ శ్రేష్ఠ, ఏ నిత్య స్థితి, నిత్య సృష్టి, నిత్య ప్రళయం అని చెప్పావో, అంటే నిత్యం అంటే ఎల్లప్పుడూ అని అర్థం అండి. అంటే ఈ మూడు కూడా ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుందన్నమాట. నిత్య స్థితి, నిత్య సృష్టి, నిత్య ప్రళయం. వాటి స్వరూపాన్ని నాకు వివరించు అని అడగటం జరుగుతుంది అనమాట. ఎవరిని? పరాశరుడు. అప్పుడు పరాశరుడు చెప్తాడనమాట, సర్గస్థితి వినాశాం చ భగవాన్ మధుసూదన తై రూపై అచింత్య రచింత్య ఆత్మ అకరోత్ వ్యాహతాన్ విభు అవ్యాహతాన్ విభు. కాబట్టి సర్గస్థితి వినాశాంశ్చ భగవాన్ మధుసూదన తై రూపై, అది స్థై రూపై అవుతుందన్నమాట. తై అంటే 2 సార్లు ఆయా అంటున్నామట. తై రూపై రచింత్య ఆత్మ కరోతి అవ్యాహతాన్ విభు. కాబట్టి ఆయన సృష్టిని, స్థితిని, వినాశాన్ని పరమాత్మ భగవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రభు అయినట్టు మధుసూదనుడు విష్ణువు వాటికి తగిన రూపాలతో నిరంతరం చేస్తూ ఉంటాడనమాట. ఈ క్రియను ఎవరు చేస్తుంటారు? పరమాత్మ భగవంతుడు అన్నమాట. ఆ తరువాత ఇంకా కూడా చెప్తున్నాడు, ఎందుకంటే ఈయన అడిగినట్టు ప్రశ్న ఏమిటి? ఏ నిత్యస్థితి, నిత్య సృష్టి, నిత్య ప్రళయం చెప్పావో వాటి స్వరూపాన్ని నాకు వివరించు అన్నాడు. కాబట్టి ఇంకా చెప్తున్నాడు ఏమని? ఈ ప్రళయంలో కూడా 4 రకాల ప్రళయం ఉంటుందంట. మనం అంటుంటాం ప్రళయం వచ్చినా కూడా అంటుంటాం, మనం మామూలుగా నానుడే అనమాట. అది ఏ ప్రళయం వచ్చినా కూడా మన పని ఆగదు అంటుంటాం. అంటే ఏమిటి? ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఆగదని. సరే, ఇటువంటివి ప్రళయాలు అనేటువంటి ఒకటే కాదు, ఒకే ప్రళయం కాదండి. ఇంకా 4 రకాల ప్రళయాలు ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా పరాశరుడు చెప్తున్నాడు. ఏమని? నైమిత్తిక. కాబట్టి ఈరోజు మనం ఈ శ్లోకం నుండి ప్రారంభించాలన్నమాట. నైమిత్తిక ప్రాకృతిక తథైవ ఆత్యంతికో ద్విజ అంటే సంబోధించడం, బ్రాహ్మణుడాన్ని సంబోధించడం అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రళయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాను అనమాట. 4 రకమైన ప్రళయాలు ఉన్నవి. అవి ఏమిటి? నైమిత్తికం, ప్రాకృతిక తథైవ అంటే అట్లాగే, ఆత్యంతికో ద్విజ, ఆత్యంతికం, తర్వాత నిత్యశ్చ సర్వభూతానాం, నిత్యం అని ప్రళయం 4 విధాలుగా సర్వభూతాలకు కూడా ఏర్పడుతూ ఉంటుంది. సర్వభూతానాం ప్రళయో అయం చతుర్విధ. ప్రళయో అయం అంటే ఈ ప్రళయం అనేది 4 విధాలుగా ఏర్పడుతుంటుంది. అది ఏమిటి అంటే నైమిత్తికం, ప్రాకృతికం, ఆత్యంతికం, నిత్యం. మన దీనికి వివరణ ఇస్తానమాట. ఈ 4 అంటే ఏమిటి? ఒక్కొక్కటి ప్రాకృతికం అంటే ఏమిటి, ఆత్యంతికం అంటే ఏమిటి, నిత్యం అనేది ఏమిటి అని దానికి కొంచెం వివరణగా ఇస్తారన్నమాట. ఆ వివరణ ఏమిటి? బ్రాహ్మో నైమిత్తికస్తత్ర అంటే ప్రళయాలు, ఉదాహరణకి మనం జన్మిస్తున్నామండి, మళ్ళా మనం మరణిస్తున్నాం. మనం అంటే మనుషులు జన్మిస్తున్నాం, మరణిస్తున్నాం, సత్యం అన్నమాట అది. కాకపోతే కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు, కొంతమంది 105 బతుకుతారు. కానీ జాతస్య ధ్రువం మృతస్య, ఆ విధంగా మృతస్య జన్మ అంటే ఏమిటి? మన హిందూ సంప్రదాయంలో మనం నమ్మటం ఏమిటి? జన్మించిన వాడు ఈ కాలచక్రంలో జన్మించిన వాడు మరణించక తప్పదు. అదేవిధంగా మరణించిన వాడు పునర్జన్మ ఎత్తక తప్పడు, ఎక్కడో చోట పుడతాడు అనేది మన నమ్మకం. అందుకే మనం నవ్వుతూ చెప్తుంటాం, ఎవరైనా మన ఇంట్లో చాలా ముసలి వాళ్ళు చనిపోయిన తర్వాత 1 సంవత్సరం లోపు మన బంధువుల ఇంట్లో, అంటే చాలా దగ్గర ఆ చనిపోయిన వృద్ధురాల యొక్క చాలా దగ్గర వాళ్ళగా ఎవరన్నా జన్మిస్తే
ఇదిగో మన మన తాతగారు ఇక్కడ జన్మించారు, మన అమ్మమ్మ గారు జన్మించారు, మన అమ్మగారే జన్మించారని అలా సంబరపడిపోతాం అనమాట. అంతేకాదు వాళ్ళకి ఆ పేరు కూడా పెట్టుకుంటాం. అంటే వారే పునర్జన్మ ఇచ్చారు మన కుటుంబంలో మరలా అనేటువంటి భావన అనమాట. సరే, ఇవన్నీ కాలచక్రంలో జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి ఒక పేరు అంటే ఏమిటి? ఇది ఒక ప్రళయం లాంటిదే. మరి ఎలాంటి ప్రళయం ఇది? నిత్య ప్రళయం, రోజు జరుగుతూనే ఉంటుంది అనమాట. అదేవిధంగా బ్రహ్మ ప్రళయాన్ని ఏమంటారు? నైతిక ప్రళయం అంటారు అనమాట. నైతిక ప్రళయం అనేది అంటే బ్రాహ్మో నైమిత్తిక, బ్రాహ్మో నైమిత్తిక తత్ర యత్ సేతే సేతే జగతి జగత పతి. నైమిత్తిక తత్ర యత్ సేతే, సేతే అంటే నిద్రించడం అని అర్థం. కాబట్టి దీన్ని ఏమంటారు? బ్రహ్మ ప్రళయం అంటే ఏమిటి? నైమిత్తిక ప్రళయం అంటారు దాన్ని. ఎందుకని? ఆ సమయంలో జగత్పతి నిద్రిస్తాడనమాట. అప్పుడు బ్రహ్మాండం ఏమవుతుంది? ప్రకృతిలో లయమైతే దానిని ప్రాకృత ప్రళయం అంటారు. అంటే బ్రహ్మాండము ప్రకృతిలో లయమైపోయినప్పుడు దానిని ప్రాకృత ప్రళయం అంటారు. అదే బ్రహ్మ ప్రళయం అంటే ఏమిటి? బ్రహ్మ ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. ఇంతకు బ్రహ్మ ప్రళయం అంటే ఏమిటి? జగత్పతి ఏమిటి? బ్రహ్మ ఎప్పుడు నిద్ర చెందుతాడో అప్పుడు జరిగేది అనమాట. అంటే ఇక్కడ బ్రాహ్మం అంటే అని పిలువబడుతుంది. అందుకే దీనికే బ్రహ్మ నిద్రా కారణంగా ఏర్పడినందున నైమిత్తిక ప్రళయము అని మరొక పేరు ఉన్నదన్నమాట. అదేవిధంగా బ్రహ్మాండము ప్రకృతి యందు కలిసిపోయినప్పుడు దానికి ప్రాకృత లయము అని అంటారు. ఈ రెండు సరే. ఇంకా ఏమిటి మరి? యోగీశ్వరులు పరమాత్మలో జ్ఞానం ద్వారా లీనమయ్యే దాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. జ్ఞానాత్ ఆత్యంతిక, జ్ఞానాత్ ఆత్యంతిక ప్రోక్తో యోగిన పరమాత్మని నిత్యస్తదైవ జాతానాం యో వినాశో దివా నిశం. అది ఎలా జరుగుతుంటుంది? ప్రాణులు రాత్రి పగలు నిత్యం నశిస్తూ ఉండటమే నిత్య ప్రళయం. కాబట్టి ఇది 4 ప్రళయాలు అనమాట. జ్ఞానాద్ ఆత్యంతిక ప్రోక్త, ప్రోక్త అంటే చెప్పబడిందండి. ఏమిటి? యోగీశ్వరులు యోగిన పరమాత్మని, అంటే యోగీశ్వరులు పరమాత్మలో ఇలాగా జ్ఞానము ద్వారా లీనమయ్యేదాన్ని ఆత్యంతిక ప్రళయం అంటారు. మనం లీనం అవ్వలేము కదండి, మనకు అంత జ్ఞానం లేదనమాట. అసలు భగవద్ ధ్యానం చేయడమే 2 నిమిషాలు కష్టం మనకి. అటువంటిది యోగీశ్వరులు ఆ జ్ఞానం పొందడానికి చాలా తపస్సు చేస్తారు అనమాట. ఏకాగ్రతతో చేసేటువంటి తపస్సులు అవన్నీ కూడా. దాని ద్వారా వాళ్ళు అటువంటి జ్ఞానాన్ని పొంది ఆ లీనం అవుతారు పరమాత్మలో. దానినే ఆత్యంతిక ప్రళయం అంటారు. ఆ తరువాత మరి మనకు కూడా ఒక ప్రళయం ఉందండి. అదేం ప్రళయము? నిత్య సదేవ జాతానాం. నిత్య అంటే ఏమిటి? ఎల్లప్పుడు కూడా. సది ఏవ అంటే ఏదైతే ఉన్నదో, సదేవ జాతానాం అంటే పుట్టినటువంటి వారు. జాత అంటే ఏమిటి? జన్మించినటువంటి వారు. అది కూడా ఎలాగా? వినాశో దివా నిశం. దివా అంటే పగలు, నిశ అంటే రాత్రి. మనం సంస్కృతంలో దివా నిశం అంటారు. దివా అంటే పగలు కదండి, నిశం అంటే రాత్రి. పగలు రాత్రి అంటారు. కానీ మనం తెలుగులో ఏమంటామండి? ఎక్కువగా రాత్రి పగలు అంటాం. పగలు రాత్రి అనం, రాత్రి పగలు అంటుంటాం. కాబట్టి ఇక్కడ వినాశో దివా నిశం అంటే నిత్యం నశిస్తూ ఉండడాన్ని నిత్య ప్రళయం అంటారు అనమాట. కాబట్టి దీన్ని నిత్య ప్రళయం అంటారు. కాబట్టి జ్ఞానం కలిగినందువల్ల భగవంతుడు పరమాత్ముని యందు యోగుల లయము ఆత్యంతికము అనబడుతుంటుంది. రాత్రింబవళ్ళు కూడా పుడుతూ చస్తూ ఉండే వారి యొక్క వినాశము నిత్య ప్రళయం అవుతుందండి. ఇది ఎలాగా? ఈ నిత్య ప్రళయం అనేది ఎలాగంటే దీపంలోని జ్వాలల వలె అనమాట. మనం దీపం వెలిగిస్తామండి, కానీ ఆ దీపము ఎలా వెలుగుతుంది? అది ఏమి అలాగే వెలుగుతూ ఉండదు, కానీ దాని లోపల కూడా ఒక క్రియ జరుగుతూ ఉంటుంది. అది ఏమిటది? ఒకదాని వంట ఒకటి పుట్టి కనుమరుగవుతున్న అటువంటి వారి యొక్క అటువంటి దీపంలోని జ్వాలల వలె ఒకదాని వెంట ఒకటి పుట్టి కనుమరుగవుతున్న అటువంటి వారి యొక్క ఏ వినాశం ఉన్నదో అది నిత్యము. అంటే దీపంలో ఏమవుతుంది? దీపం నూనె పోస్తాము, దీపాన్ని వెలిగిస్తాం. మరి ఆ ఒత్తి ద్వారా ఆ నూనె ఆ ఒత్తి యొక్క చివరికి వచ్చి అది ఈ యొక్క ఏదైతే మనం అగ్ని
ఉపయోగిస్తాము. ఆ అగ్ని వలన మండి మరి ఏమవుతుంది? ఒత్తి కాలిపోదు కదండి, ఒత్తి మాత్రం అలాగే ఉంటుంది. కానీ అది ఎలా వెలుగుతుంటుందంటే, దీపంలో ఒత్తి ద్వారా నూనె బిందువులు ఏమవుతాయి, ముందుకు సాగి మండి మరుక్షణమే నూనె చుక్క కాలిపోయేందులో ఆరిపోతుంది అనమాట. కానీ అది మన కంటికి కనిపించదు, అంత సూక్ష్మకాలంలో జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఏమనుకుంటాం, కంటిన్యూస్గా అంటే నిరంతరంగా అలా నూనె ఒత్తిలో నుంచి పోతుందేమో అనుకుంటాం, కానీ అలా కాదనమాట. ఒక్కొక్క బిందువుగా ఆ నూనె చుక్క కాలిపోయి ఆరిపోతుంది, తర్వాత ఇంకొక బిందువు వస్తుంది. అంత సూక్ష్మకాలంలో జరుగుతుంది. కాబట్టి ఒక చుక్క మండిపోయిన వెంటనే మరొక చుక్క దాని స్థానంలోకి చేరి వెలుగుతుంది అనమాట. దీన్నే ఏమంటారు, దీపజ్వాల అని అంటారు. ఇట్లా ఎడతెగకుండా సాగడమే దీపం వెలుగుతూ ఉండడానికి కారణం అవుతుంది. ఆ విధముగా ఈ యొక్క ప్రాణులు రాత్రి పగలు నిత్యం నశిస్తూ ఉండడాన్ని నిత్య ప్రళయం అంటుంటాను. ఇక్కడ ఎప్పుడు కూడా నాకు ఈ ఒత్తి దీపము ఈ వచ్చినప్పుడు, ఈ విషయాలు వచ్చినప్పుడు మా చిన్నప్పుడు ఒక సంస్థ టీచర్ గారు చెప్తుండే అనమాట. అంటే మంచి స్నేహం చేయరా, ఎప్పుడు కూడా మంచి స్నేహం వెతుక్కో నువ్వు. ఇప్పుడు 6వ తరగతి అండి, అంటే మనకి సంస్కృతం 6వ తరగతి నుంచి ఉండేది, అంతకుముందు సంస్కృతం లేదనమాట, క్లాస్లో ఉండదు, స్కూల్లో. దానికి ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుండేవారు, చాలా చక్కటి ఉదాహరణ, ఇప్పటిగా మెదడులో అలాగే ఉండిపోయింది అనమాట. ఎప్పుడు కూడా మనం దీపం చూసి గమనిస్తూ ఉంటాం. నూనె ఉన్నంత వరకు కూడా ఆ ఒత్తిని దీపం ఏం చేయలేదని, ఆ నిప్పు ఏం చేయలేదు. ఎందుకంటే ఆ నూనె అడ్డం పడుతుంది అనమాట, ఒత్తిని కాల్చేయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుందంట. ఏది ఆ జ్వాల, మనం ఏదైతే నిప్పు పెడతామో చివరలో అది మండేటువంటి ఆ ఒత్తిని తినేయాలని చూస్తూ ఉంటుందంట. కానీ దానికి అడ్డుపడేది ఏది మరి, ఆ యొక్క నూనె అన్నమాట. మీరు గమనించండి, నూనె అయిపోయిన తర్వాత ఒక్కో రోజు ఆ యొక్క ఒత్తి కూడా కాలిపోతుంది. దీనిని ఉపమానంగా పెట్టి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నందువలన ఏమి ప్రయోజనం అనేది చెప్పారన్నమాట. చాలా చక్కటి ఉదాహరణ. ఎప్పుడైతే ఆ యొక్క నూనె లాగుతుండ, నూనె అంటే ఏమిటి, ఒక మంచి స్నేహితుడు అన్నమాట. నీవే ఒత్తి అనుకుంది, ఆ చివరిలో మండేటువంటివి దుష్టులు అనమాట. మన చుట్టూ ఉండేటువంటి దుష్టులు ఎప్పుడెప్పుడు నిన్ను కబళించేద్దామని చూస్తూ ఉంటారు, కానీ మంచి స్నేహితుడిని కాపాడుతూ ఉంటాడు. ఒక్కసారి గన ఆ మంచి స్నేహితుడు అనేటువంటి స్నేహం అంటే నూనె తైలం అయిపోయినదో, ఆ దుష్టులు నిన్ను ఆక్రమిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం సత్పురుషుడి యొక్క ఉదాహరణ రెండింటినీ కలిపి చాలా చక్కగా అన్వయించారనమాట. అది ఎప్పుడో చెప్పిన విషయం, కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సరే, ఆ విధంగా నిత్య సదైవ జాతానాం యో వినాశో దివా నిశం, ఇది నిత్య ప్రళయం అంటారు. కాబట్టి ఈ విధంగా ప్రకృతి యందు జగత్తు పుట్టుక ఏదైతే కలదో అది ప్రాకృత సృష్టి అనబడుతుంది. అంటే ఇంతవరకు ప్రళయం గురించి చదువుకున్నామని, 4 రకాల ప్రళయాలు అని చెప్పుకున్నాం మనం. ఈ 4 రకాల ప్రళయాల తర్వాత ప్రసూతి అంటే ఏమిటి, పుట్టుక, సృష్టి అని అర్థం అండి. ప్రసూతి అంటే సృష్టి అని అర్థం. ప్రసూతి ప్రకృతే యాతు సా సృష్టి ప్రాకృత స్మృత. అంటే ప్రకృతి యందు జగత్తు పుట్టుక ఏదైతే కలదో, అంటే త్రివిధమైన సృష్టిని చెప్తున్నాడు అనమాట. ఏమని, ప్రసూతి ఇది అంటే మహాప్రలయం ముగిశాక ప్రకృతి నుంచి మహత్వ అహంకారం వంటి వాటి యొక్క ప్రసూతి అంటే ఏమిటి, పుట్టుక. అందుకే ప్రసూతి హాస్పిటల్ అంటుంటాం, అంటే పిల్లలు పుట్టేటువంటి హాస్పిటల్, అంటే మెటర్నిటీ హాస్పిటల్. కాబట్టి ప్రసూతి అంటే పుట్టుక అనేది, ఏది జరుగుతుందో దాన్ని ఏమంటారు, ప్రాకృతి సృష్టి అని చెప్తున్నారు. అంటే మధ్య మధ్యలో వచ్చేటువంటి ప్రళయముల తరువాత జరిగే చరాచర సృష్టి దైనందిన సృష్టి. బ్రహ్మగారి నిద్ర తర్వాత ఉదయమే జరిగే సృష్టి దినదిన సృష్టి. దైనందిన సృష్టి ఇట్లాగా బ్రహ్మకు 100 ఏళ్ల నిండేంత వరకు జరుగుతూ ఉంటుంది. దైనందిన సృష్టి అంటే ఏమిటండి, మనం రోజు ఏం చేస్తాము, రాత్రి నిద్రపోతాం, పొద్దున్న లేవగానే మనం ఏం చేస్తాం, లేవగానే పళ్ళు తోముకోవడం, టీయో కాఫీయో ఏదో ఒకటి తాగడం, తర్వాత టిఫిన్ చేసుకోవడం, టిఫిన్ గురిస్తాం, మళ్ళా భోజనం, మన కార్యక్రమం నిర్వహించుకుంటా రాత్రి నిద్రపోతాం. ఇది దైనందిన క్రియ అనమాట, మనం చేసేటువంటి రోజు చేసేటువంటి పని. మధ్యలో ఇలాంటి సత్కాలక్షేపాల సమయం ఉంటే దాన్ని పెట్టుకొని వింటూ ఉండడం, చేయాలి, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అది దైనందిన క్రియ అనమాట. ఆ విధంగా ఇక్కడ
బ్రహ్మ కూడా రోజు నిద్రపోతూ ఉంటారు. ఆయన పాపం సృష్టి చేసిన తర్వాత ఆయన కూడా కొంచెం అలసట ఉంటుంది కదండి. కాబట్టి దాన్ని ఏమని వారి యొక్క ప్రసూతి ఏది జరుగుతుందో ప్రకృతి నుంచి మహత్తు అహంకారం వంటి వాటి యొక్క దాన్ని ప్రాకృతి సృష్టి అంటారు. కానీ మధ్య మధ్యలో వచ్చేటువంటి ప్రళయాలు ఏమిటి? తర్వాత జరిగే చరాచర సృష్టి దైనందిన సృష్టి అవుతుందన్నమాట. అదే బ్రహ్మగారి నిద్ర తర్వాత ఉదయమే జరిగే సృష్టే దినదిన సృష్టి అన్నమాట. రోజు జరుగుతూనే ఉంటుంది దాని దైనందిక సృష్టి. ఇట్లాగా బ్రహ్మకు 100 ఏండ్లు నిండేంత వరకు జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రసూతి ప్రకృతే యాతు సా సృష్టి ప్రాకృత స్మృత. స్మృత అంటే ఏమిటి? చెప్పబడింది అని అనబడుతుంది అని అర్థం. స్మృత అంటే మహత్తత్వాల నుండి జీవ సృష్టి వరకు గల సృష్టి ప్రాకృత సృష్టి అవుతుంది. అవాంతర ప్రళయం తరువాత జరిగే సృష్టి ఏమంటారు? దైనందిన సృష్టి. అంటే దైనందిని తథా ప్రోక్త యా అంతర ప్రళయాత్ అను. ప్రళయాత్ అను అంటే అనుసరించేది అను. ప్రళయ అంతర ప్రళయాత్ అంటే మధ్యలో వచ్చిన ప్రళయం తరువాత సృష్టి ఏదైతే జరుగుతుందో దాన్ని దైనందిన సృష్టి అంటారు. ఈ విధముగా భూతాని అనుదినం, భూతాని అనుదినం, అది భూతాన్ని అనుదినం ఎత్ర జాయంతే మునిసత్తమ నిత్య సర్గ సతు ప్రోక్త పురాణార్థ విచక్షణై. పురాణ అర్థ విచక్షణై అంటే ఏమిటి? పురాణ అంటే పురాణంలోని, అర్థ అంటే ఏమిటి? భావాన్ని, అంటే అర్థాన్ని అంటే భావాన్ని పూర్తిగా తెలిసిన, విచక్షణై అంటే ఏమిటి? పూర్తిగా తెలిసిన వారని అనే మాట. ఏమిటా మాట? భూతాని అనుదినం ఎత్ర జాయంతే మునిసత్తమ నిత్య సర్గ సతు ప్రోక్త. అదే నిత్య సర్గ. సర్గ అంటే సృష్టి, చాలా సందర్భాలు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనబోటి వంటి సృష్టి ప్రవాహం ఏదైతే జరుగుతుందో ప్రతిరోజు ప్రవాహం నిలిచిపోకుండా జరిగేది నిత్య సర్గం అన్నమాట. అంటే మన ఇంట్లో జన్మించకపోవచ్చు పిల్లలు, కానీ మనకి తెలుసు సెకండ్కి ఎంతమంది పుడుతుంటారో దేశంలో, అదే ప్రపంచంలో ఎంతమంది పుడుతుంటారు, ఎంతమంది మరణిస్తుంటారు. ఈ జనన రేట్ ఎక్కువైతేనే జనాభా పెరుగుతూ ఉంటుంది. ఆ రేట్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ఏమిటి? మరణాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు. అంటే మనకు తెలుసు చనిపోతూ ఉంటారు, కాదని కాదు, కానీ మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరిగిపోయినాయి ఇప్పుడు. జీవన ప్రమాణాలు కాకపోతే అదే విధంగానే మనిషి ఊహించిన రీతిలో మరణాలు ఎక్కువైపోయాయి. అంటే ఏదో ఒక ప్రమాదవశాత్తు అటువంటి మరణాలు. ఇంతకుముందు ప్రమాదాలు చాలా తక్కువగా ఉండేది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎక్కువ మంది చనిపోతూ ఉండేవారు, కానీ అది నివారించగలిగాం చాలా వరకు. ఎందుకంటే మనకి వాతావరణ శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేసి చాలా వరకు విజయం సాధిస్తాం. అంటే ప్రకృతిని మనం ఏం చేయలేమండి, ఆ విలయాన్ని మనం ఏం చేయలేము. కానీ విలయం వల్ల జరిగేటువంటి నష్టాన్ని, అపార నష్టాన్ని కొంతవరకు తగ్గించగలుగుతాం. అటు ప్రాణ నష్టం కానీ, అటు ఆస్తి నష్టం కానీ ప్రళయాన్ని మనం నిలవగలుగుతామండి. వరదలు నిలపలేము, అవి వస్తూనే ఉంటాయి. దానికి కారణం మళ్ళా మనమే అనుకోండి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ప్రాణులు అనుదినం ఎలా జన్మిస్తూ ఉంటాయో అదే నిత్య సర్గ అని చెప్పి ఎవరంటారు? పురాణాల్లోని భావాన్ని పూర్తిగా తెలిసిన వారు అనే మాట అనమాట. భూతాని అనుదినం ఎత్ర జాయంతే ముని సత్తమ నిత్య సర్గ సతు ప్రోక్త పురాణ అర్థ విచక్షణై. అదే నిత్య సర్గ అనమాట. అంటే ప్రతిరోజు జరిగేటువంటి సృష్టి అన్నమాట. ఒకప్పుడు ఉండేది పాపులేషన్ క్లాక్ అని, రోజు టీవీలో ఒక మూల కనబడుతూ ఉండేది అనమాట. వార్తలు రావడానికి ముందు అలా కనబడుతుండే. పొద్దున్నే ఆన్ చేయగానే మీకు అంటే ఆ రోజు జనాభా ఎంత ఉన్నారని ఉదాహరణ లెక్క పెట్టేది అనమాట. అంటే ఏమిటి? మామూలుగా మనకి జననం ఎంతమంది, మరణం ఎంతమంది లెక్క వేసుకొని నిత్యం ఇంతమంది తేడా ఉంది అనుకోండి, జన్మించిన వారు ఎక్కువ ఉంటారు, మరణించిన వారు తక్కువ ఉంటారు. ఆ తేడాన్ని బట్టి పాపులేషన్ ఒక సమయంలో ఎలా ఉండింది దానికి కలుపుకుంటూ పాపులేషన్ క్లాక్ అని వేసేవాళ్ళు అనమాట. ఈ మధ్య అవన్నీ వేరే విధానాల్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అవన్నీ ఇప్పుడు అవుట్డేట్ అయిపోయాయి అనమాట. కాబట్టి ఈ విధంగా దాన్ని నిత్య సర్గ అంటారు. ఏవం సర్వ శరీరేషు అంటే ఏనాడు నిలిచిపోకుండా సృష్టి చేయబడతాం అనమాట. కాబట్టి సృష్టి కూడా 3 విధాలు అనమాట. ఏమిటి? బ్రహ్మ ప్రతిదినము రాత్రి వేళ నిద్రించుతాడు, అప్పుడు సృష్టి జరగదు. కాబట్టి ఆత్యంతిక సృష్టి లేదు. ఆత్యంతికం అంటే ఏమిటి? ఆత్యంతిక ప్రళయం వలె ఆత్యంతిక సృష్టి అనేది ఉండదన్నమాట. ఎందుకంటే
సృష్టి ఆ సమయంలో జరగదు. ఎప్పుడు బ్రహ్మ ప్రతిదినము రాత్రి నిద్రిస్తాడు కాబట్టి అప్పుడు మాత్రం సృష్టి జరగదు. కాబట్టి ఆత్యంతిక సృష్టి లేదు. కానీ బ్రహ్మ నిద్రించినా కూడా మిగిలినటువంటి నిత్య సర్గలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏవం సర్వ ఏముని సర్గమ ప్రతిదినం కూడా చరాచర ప్రాణులు పుట్టింపబడినట్లయితే అది నిత్య సర్గం అని పురాణార్థమును బాగా ఎరిగిన వారు చెప్తున్నారని. ఈ విధముగా ఏవం సర్వ శరీరేషు భగవాన్ భూతభావన సంస్థిత కృతే విష్ణు ఉత్పత్తి స్థితి సంయమాన్. ఏవం అంటే ఈ విధంగా సర్వ శరీరేషు అంటే ఏమిటి? సర్వ శరీరేషు అంటే అన్ని శరీరముల యందు కూడా ఈ విధంగా అన్ని శరీరములు కూడా ఉన్నవాడు భగవంతుడు భూతమును సంకల్పము చేతనే పుట్టించేవాడు అయిన విష్ణువు అంతరాత్మగా ఉంటూ సృష్టి స్థితి లయములను కావించుతూ ఉన్నాడు. ఏవం సర్వ శరీరేషు భగవాన్, ఒక మానవుడి శరీరం కాదు, అన్ని శరీరాల్లో కూడా సర్వ శరీరేషు భగవాన్ భూతభావన సంస్థిత కురుతే విష్ణు ఉత్పత్తి స్థితి సంయమ. సంస్థిత బాగా ఉండి అంటే ఎక్కడుంటారు? సర్వభూతాలలో ఉండి. ఇక్కడ చూడండి ప్రాణుల్లో ఉండి అని చెప్తున్నాడు, అంతేగాని మనం సర్వభూతాలలో ఉండి అంటే ఏమిటి? ఒక మనుషుల్లోనే కాదండి, సర్వభూతాలలో కూడా ఉండి ఉత్పత్తి స్థితి ప్రళయాలను కావిస్తూ ఉంటాడు. సంస్థిత కురుతే విష్ణు ఉత్పత్తి స్థితి సంయమాన్. సంయమం అంటే ఏమిటి? ప్రళయాలను. కాబట్టి ఉత్పత్తి స్థితి ప్రళయాలను కావిస్తూ ఉంటాడు. సృష్టి స్థితి వినాశానాం శక్తయస్తత్వదీహిషు వైష్ణవ్య పరివర్తంతే మైత్రేయ అహర్నిశం తదా. అహర్నిశం, అహ అంటే పగలు, నిశం అంటే రాత్రి. అహర్నిశం మనం కూడా చెప్తున్నాం. అహర్నిశలు కూర్చొని చదివాడంటే మా వాడు ఫెయిల్ అయిపోయాడండి ఎగ్జామ్లో. వాడు అహర్నిశలు కూర్చొని ఏం చదివాడో తెలియదు మనకి. మొత్తానికి అహర్నిశలు శ్రమపడ్డాడు. పాపం దురదృష్టవశాత్తు ఒకవేళ పేపర్ కూడా టఫ్గా వచ్చి ఉండొచ్చు, అవుట్ ఆఫ్ సిలబస్ అయి ఉండొచ్చు. అంటే అహర్నిశలు అనే దానికి ఉదాహరణ చెప్తాయి. ఈ ప్రయోగం మనం కూడా చాలా తరచు ఉపయోగిస్తూ ఉంటాం. తెలుగులో కూడా అహర్నిశలు కష్టపడుతుంటాను. కొన్ని పదాలు ఎలా చొచ్చుకుపోయాయంటే అది సంస్కృత పదమా తెలుగు పదమా నాకు తెలియదండి. అంటే తెలుగు సంస్కృతం చాలా వరకు పరస్పరం ఉపయోగించబడ్డటువంటి భాషేనండి. తెలుగు పదాల్లో చాలా వరకు సంస్కృత పదాలు రావడం, సంస్కృతం ఒక తెలుగులోనే కాదండి, చాలా భాషల్లో, అన్ని భాషల్లో కాస్తో కూస్తో కనబడుతూనే ఉంటుంది. అందుకే అంటే ఊరికే చెప్తున్నానండి, అనేది దోషారోపణ కాదు. తమిళ సంప్రదాయంలో, తమిళలో అంటే మొదట్లో లేదు అటువంటి ద్వేషభావం. ఈ మధ్యకాలంలో కొన్ని స్తోత్రాలు వాటిని కూడా తెలుగు సంస్కృత పదాలు లేకుండా పూర్తిగా స్వచ్ఛంగా తమిళ పదాలతో, అంటే ఆ భాషాభిమానం ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు సఫలీకృతం అవుతారో అది తర్వాత విషయం. ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. కానీ మన తెలుగులో అటువంటి మరీ సంస్కృత పదాలు లేకుండా స్తోత్రాలు ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే మనకి తెలుగు అని అనుకుంటాం కానీ అవన్నీ సంస్కృత పదాలే స్తోత్రాలు. ఎందుకంటే ఇక్కడ ఈ రీతిగా సృష్టి స్థితి వినాశాల యొక్క శక్తులు విష్ణు ప్రభావితాలై ఏవం సర్వ శరీరేషు భగవాన్ భూతభావన సంస్థిత అంటే బాగా ఉండి ఉత్పత్తి స్థితి ప్రళయాలను కావిస్తూ ఉంటాడు. సృష్టి స్థితి వినాశానాం శక్తయ సర్వదేహిషు. సర్వదేహిషు అంటే ఏమిటి? అన్ని దేహములందు కూడా సృష్టి స్థితి వినాశాల యొక్క శక్తులు విష్ణు ప్రభావితాలై వైష్ణవ్య పరివర్తంతే. వైష్ణవ్య అన్నారండి. విష్ణు సంబంధం వైష్ణవం, అంతే కదండి. అందుకే మనతో వైష్ణవులు అంటుంటాం, అంటే విష్ణు సంబంధం కాబట్టి ఇక్కడ విష్ణు ప్రభావితాలై వైష్ణవ్య అన్నారు. అంటే విష్ణు ప్రభావితాలై పరివర్తంతే సంచరిస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడ? సర్వదేహుల్లోనూ కూడా. పరివర్తంతే మైత్రేయుడ అహర్నిశం సదా. రాత్రింబవళ్ళు నిత్యం సంచరిస్తూ ఉంటాయన్నమాట. సర్వదేహుల్లోనూ రాత్రింబవళ్ళు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ సమాజం చూడండి, రాత్రింబవళ్ళు అన్నారు, మళ్ళీ నిత్యం అని చెప్పబడింది. మామూలుగా మనం 24/7 365 days అంటామండి. అంటే 24/7 అంటే ఏమిటి? వారానికి 24 గంటలు 7 రోజులు వారంలో. మళ్ళీ 365 days అనేది చెప్తుంటాం. అంటే 365 రోజులు. అంటే ఒక వారంలో ఎప్పుడైనా సెలవు తీసుకున్నా అట్లా ఉండదు. 24/7 అంటే
365 రోజులు కానీ 364 కానీ సంవత్సరం పొడుగు అనమాట, నిత్యం అనమాట. ఇక్కడ కూడా అలాగే రాత్రింబవళ్ళు నిత్యం సంచరిస్తూ ఉంటాయి అనమాట. ఏమిటి? సృష్టి స్థితి వినాశాల యొక్క శక్తులు అనమాట. మరి ఎలా పనిచేస్తాయి? విష్ణు ప్రభావితాలై వైష్ణవ్య పరివర్తంతే. కాబట్టి గుణత్రయమయం హి ఏతత్ బ్రహ్మన్, గుణత్రయమయం హి ఏతత్, అది హేతద్ అవుతుంది. గుణత్రయమయం హి ఏతద్ బ్రహ్మన్ శక్తిత్రయం మహత్ యో అతియాతి స యాత్యేవ పరం నా ఆవర్తంతే పునః. కాబట్టి బ్రాహ్మణుడా, ఈ మహాశక్తిత్రయం అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణత్రయంతో కూడి ఉంటుంది. ఈ గుణత్రయాన్ని పూర్తిగా అతిక్రమించి వెళ్ళిన వాడు పరమపదానికి చేరుకోవడమే కానీ తిరిగి రాడు. యో అతియాతి, అతియాతి, యాతి అంటే వెళ్ళడం, అతి అంటే దాటి వెళ్ళడం అనమాట. యో అతియాతి, దాటి వెళ్ళినవాడు, స యాతి ఏవ, స అంటే వాడు, యాతి ఏవ అంటే పోయినవాడు పోతూనే ఉంటాడు, ఇంకా తిరిగి రాడు అని అర్థం అనమాట. యాతి ఏవ అంటే పోతూనే ఉంటాడు. పరం కానీ నా, నా అంటే లేదు అని, ఏమి లేదు? నా ఆవర్తతే పునః, పునః అంటే మరల, నా ఆవర్తతే అంటే తిరిగి రావడం అనేది ఉండదు. ఎవరింతకి? ఎవరైతే ఈ సత్వరజస్తమో గుణత్రయంతో కూడి ఉంటుంది మహాశక్తి త్రయం, ఈ గుణత్రయాన్ని పూర్తిగా అతిక్రమించి, అంటే త్రిగుణాత్మైన 3 విష్ణు శక్తులు పరివర్తనం, మార్పు చెందుతున్న వల్ల సృష్ట్యాది ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. కావుననే గుణముల యొక్క ప్రభావము సోకకుండా వాటికి అందనానంత ఎత్తుకు ఎగిసిపోయిన వానికి తిరిగి గుణముల వరదలో పడగొట్టుకోవటం ఉండదు అని చెప్తున్నారు అనమాట, గుణత్రయేది అని. కాబట్టి అతిక్రమించి దాటుకొని పోతాడు వాడు పరమపదమునికే చేరుకుంటాడు, మళ్ళీ వెనుకకు తిరిగి రాడనమాట. నచ పునః ఆవర్తతే, నచ పునరావర్తతే అని శృతిలో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి నా ఆవర్తతే పునః, నచ పునరావర్తతే అని శృతిలో చెప్పబడింది, శృతుల్లో. కానీ ఇక్కడ మనకి నా ఆవర్తతే పునః అని చెప్పండి. కానీ ఇది అసాధ్యమైనటువంటి విషయం అంట. మనం విష్ణులోకాన్ని, విష్ణుపదం పొందాలి అంటే దానికి చాలా తీవ్రమైనటువంటి కృషి చేయాలి. అది కూడా ఎలాగా? ఈ యొక్క మహాశక్తి త్రయం అంటే సత్వరజస్తమో గుణత్రయంతో కూడి ఉంటుంది. ఈ మహాశక్తి త్రయం ఈ గుణత్రయాన్ని పూర్తిగా అతిక్రమించి వెళ్ళిన వాడనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈ విష్ణు పురాణంలో చివరికి ప్రథమ అంశంలో మరీచాది ప్రజాపదేహ స్వయంభూ మనుస్తంతాన వర్ణనం చేతి అనేటువంటి 7వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ విధంగా కొంచెం ఆలస్యంగానే పూర్తి చేస్తున్నాం. ప్రారంభం అయితే ఎప్పుడు చేసాం, సుమారు ఒక వారం రోజుల కంటే కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. అది మొత్తానికి పూర్తి అవడం జరిగింది. ఈరోజు మనం 8వ అధ్యాయం కూడా ప్రారంభించి తర్వాత ఈ 2 అధ్యాయాలను చదవటం పెట్టుకున్నాం. కాబట్టి 8వ అధ్యాయ అంటే 8వ అధ్యాయం అనమాట. రౌద్ర సర్గ అంటే ఈ రౌద్ర సర్గ దీనికి పేరు. లక్ష్మీదేవ్యా సర్వవ్యాపకత నిరూపణం. సర్వవ్యాపకత అంటే ఏమిటి? వ్యాపకత అంటే ఏమిటి? వ్యాపించి ఉండడం అని అర్థం అండి. ఏమి వ్యాపించి ఉండడం? సర్వవ్యాపకత నిరూపణం. నిరూపణ అంటే నిరూపించడం అన్నమాట. శ్రీ పరాశర ఉవాచ, మహర్షి పరాశరుడు చెప్తాడు ఏమని? కథితస్తామస సర్గో బ్రహ్మణస్తే మహాముని రుద్రసర్గం ప్రవక్ష్యామి తన్మే నిగదత శృణు. కథితః తామసః సర్గో బ్రహ్మణస్తే మహామునే రుద్రసర్గం ప్రవక్ష్యామి తన్మే నిగదత శృణు. కల్పాదావాత్మనస్తుల్యం సుతం ప్రధ్యాయతస్తతః ప్రాదురాసీ ప్రభోరంకే కుమారో నీలలోహితః. కల్పాదావాత్మనస్తుల్యం సుతం ప్రధ్యాయతస్తతః ప్రాదురాసీ ప్రభోరంకే కుమారో నీలలోహితః. రుదన్ వై సుస్వరం సో అథ ప్రాద్రవద్విజసత్తమా. రుదన్ వై సుస్వరం సో అథ ప్రాద్రవద్విజసత్తమా. కిం రోదిషీతి తం బ్రహ్మ రుదంతం ప్రత్యువాచః.
नामदेहीति तं सोऽवथ प्रत्युवाच प्रजापतिः रुद्रत्वं देवानां नासि मा रोदीर्धैर्यमावह नामदेहीति तं सोऽवथ प्रत्युवाच प्रजापतिः रुद्रत्वं देवनाम्ना असि मा रोदीः धैर्यम् आवह एवमुक्तः पुनः सोऽवथ सप्तकृत्वोरुरोध वै ततो अन्यानि ददौ तस्मै सप्तनामानि वै प्रभुः स्थानानि चैषामष्टानां पत्नीः पुत्रां च वै प्रभुः एवमुक्तः पुनः सोऽवथ सप्तकृत्वोरुरोध वै ततो अन्यानि ददौ तस्मै सप्तनामानि वै प्रभुः स्थानानि चैषामष्टानां पत्नीः पुत्रां च वै प्रभुः भवं सर्वं महेशानां तथा पशुपतिं द्विज भीमं उग्रं महादेवम् उवाच स पितामहः भवं सर्वं महेशानं तथा पशुपतिं द्विज भीमं उग्रं महादेवम् उवाच स पितामहः चक्रे नामान्यथ एतानि चक्रे नामान्यथेतानि स्थानान्येषां चकारसः सूर्यो जलं मही वायुः वह्निराकाशमेव च दीक्षितो ब्राह्मणः सोम इत्येतान्तनवक्रमात् चक्रे नामान्यथैतानि स्थानान्येषां चकारसः सूर्यो जलं मही वायुः वह्निराकाशमेव च दीक्षितो ब्राह्मणः सोम इत्येतान्तनवः क्रमात् सुवत्सला तथैवोषा सुवत्सला तथैव उषा सुकेशी च अपरा शिवा स्वाहा दिशस्तथा दीक्षा रोहिणी च यथाक्रमम् सूर्यादीनां द्विजश्रेष्ठ रुद्राद्यैर्यामभिः सह पत्न्यस्मृता महाभाग तदपत्यानि मे शृणु येषां सूतिप्रसूतिभ्याम् इदमापूरितं जगत् सुवत्सला तथैवोषा सुकेशी चापरा शिवा स्वाहा दिशस्तथा दीक्षा रोहिणी च यथाक्रमम् सूर्यादीनां द्विजश्रेष्ठ रुद्राद्यैर्यामभिः सह पत्न्यस्मृता महाभाग तदपत्न्यानि मे शृणु येषां सूतिप्रसूतिभ्याम् इदमापूरितं जगत्